కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్రైనీ మెడికోపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్కు జీవిత ఖైదుని విధిస్తూ సిల్దా కోర్టు తీర్పును వెల్లడించింది. జీవిత ఖైదుతో పాటు నిందితుడు సంజయ్ రాయ్కు 50,000 జరిమానా కూడా సిల్దా కోర్టు విధించింది. ఘటన జరిగి 162 రోజుల తర్వాత కోర్టు తీర్పును వెల్లడించింది. గతేడాది ఆగస్టు 9వ తేదీన ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం వ్యక్తం చేశారు. అదలా ఉండగా తీర్పుకు ముందు పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీనిలో భాగంగా జడ్జి ముందు నిందితుడు సంజయ్ రాయ్ మళ్లీ వివాదాస్పదంగా తన వాదన వినిపించాడు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. తనతో తెల్లని పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారని సంజయ్ రాయ్ తన వాదనలు వినిపించాడు. అంతేకాకుండా తాను మెడలో రుద్రాక్షలు ధరిస్తానని, ఒకవేళ నేరం చేసి ఉంటే, ఘటన చేసి ఉంటే అవి సెమినార్లో పడిపోయి కనిపించేవని అన్నాడు. ఈ క్రమంలో కోర్టు వారు సంజయ్ రాయ్ని నిన్ను జైల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా అని ప్రశ్నించారు. దీనికి ఎవరూ రాలేదని సంజయ్ రాయ్ బదులిచ్చాడు. అయితే ఈ ఘటన జరిగాక అనేక ఆధారాలను ధ్వంసం చేశారని, తనను అక్రమంగా ఇరికించారని సంజయ్ రాయ్ వాదనలు వినిపించాడు. దీంతో ఏసీబీ తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ ఇది చాలా అరుదైన కేసు అని, ఇప్పటికే సిబిఐ ఘటన జరిగాక ప్రతి ఒక్క ఆధారాలను, ఫోరెన్సిక్ రిపోర్ట్ను సైతం కోర్టు వారి ముందు ఉంచిందని, ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని చెప్పారు. జూనియర్ డాక్టర్ గొప్ప ఆశయాలతో ప్రజలకు సేవ చేయాలని మెడికల్ ఫీల్డ్లోకి వచ్చిందని, ఆమెను అత్యంత దారుణంగా సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హతమార్చాడని వాదించారు. ఇతడికి కఠినంగా శిక్ష విధించి సమాజానికి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పెరిగేలా చేయాలన్నారు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ తీసుకుని వారించింది. దీంట్లో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణ సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ని ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.